తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చెవరిది? సవాళ్లు విసిరిన కాంగ్రెస్ మంత్రులా, లేక ఆ సవాళ్లను స్వీకరించి ఆధారాలతో నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులా? చర్చకు రండని కేటీఆర్, హరీష్ రావు పిలుపునిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అసలు రేవంత్ కేబినెట్ ఎందుకు భయపడుతుంది? కేసీఆర్ సైన్యం అడుగుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ మంత్రుల దగ్గర సమాధానాలు లేవా? సవాల్ చేసి తోకముడవడం కాంగ్రెస్ కు అలవాటైపోయిందా? తెలంగాణ రాజకీయాల్లో కృష్ణార్జునుల దెబ్బకు రేవంత్ కేబినెట్ చిన్న మెదడు చితికిపోతుందట. ఈ పొలిటికల్ సింహాల వేటకు కాంగ్రెస్ జింకలు పత్తా లేకుండా పోయాయంటున్నారు విశ్లేషకులు. అప్పులపై సవాల్ విసిరి ఆ తర్వాత తుస్సుమరణం రేవంత్ మంత్రులకు అలవాటైపోయింది. ఇటీవల రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కి కేటీఆర్ రెడీ అని కౌంటర్ ఇచ్చారు. డేట్ ఏదైనా, ప్లేస్ ఏదైనా, వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడికైనా సరే బీఆర్ఎస్ సిద్ధమని ప్రతి సవాల్ చేశారు కేటీఆర్. చర్చకు రాహుల్ గాంధీని పంపిస్తారా, ఇంకెవరిని పంపిస్తారో తేల్చుకోండని, తన లెక్కల అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కాంగ్రెస్ లీడర్లకు ఆఫర్ ఇచ్చారు కేటీఆర్. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్ కి తానే తక్కువ కాదని పొలిటికల్ అజ్ఞానిగా ముద్ర వేసుకున్న జూపల్లి ముందుకు వచ్చారు. సీరియస్ సీన్ లో కమిడియన్ గా ఎంట్రీ ఇచ్చిన జూపల్లి తాను గురువారం రోజు 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసిరారు. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చిపోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. గులాబీ బాస్ కేసీఆర్ సైన్యం సైతం మంత్రి హోదాలోని జూపల్లిని గౌరవిస్తూ తెలంగాణ భవన్లో కుర్చీ వేశారు. రండి చర్చించుకుందామని ఆహ్వానం పలికారు. శాలువాలు పట్టుకొని మరి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు 12 గంటల వరకు జూపల్లి కోసం వెయిట్ చేశారు. కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి, ప్లేస్ మీరే చెప్పండి, తానే అక్కడికి వస్తాను, కానీ పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా చూడాలని చెప్పినా కూడా జూపల్లి నుంచి రెస్పాన్స్ రాలేదు. నాకు అర్థం కాని విషయం, శాతగానోళ్ళు ఎందుకు మాట్లాడాలి? జూపల్లి కృష్ణారావు గారిని అసలు అడిగింది ఎవడు? మళ్ళీ చెప్తా ఉన్నా, మేము సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారిని లేదా రాహుల్ గాంధీ గారు, ఎవరు వస్తారో చెప్పండి అన్నాం. వాళ్ళిద్దరూ కాకుండా సందట్లో సడేమియా నువ్వే దూరి నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడుతీవి, ఇప్పుడు పారిపోతీవి, ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి, నేను ఆడికొస్తా అంటే అరెస్ట్ చేయించబడుతీవి, మళ్ళీ మీదికెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్న మాట చెప్తున్నా. కేటీఆర్, హరీష్ రావు వెయిటింగ్ చేస్తుంటే ఆ తర్వాత అమ్మోతూజ్, నేను అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు ఓకే అన్నానని నాలిక మడతెట్టేశాడు మతిలేని మంత్రి జూపల్లి. అయినా సరే తాము అక్కడికే వస్తామని హరీష్ రావు ఆధారాలతో తెలంగాణ భవన్ నుంచి బయలుదేరగానే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిన రేవంత్ అండ్ గ్యాంగ్ హరీష్ రావును అరెస్ట్ చేయించి గాంధీ భవన్ కు పారిపోయి కొత్త డ్రామాలకు తెరలేపారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ నేతలు భయపడ్డారని. గురుకులాల టెండర్లలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధారాలతో సహా ఆరోపించారు. అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రులు పొన్నం, లక్ష్మణ్ ప్రకటించారు.
అక్కడికి ఆధారాలతో వెళ్దామనుకుంటే అమ్మో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తేనే చర్చ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్తూ కాంగ్రెస్ మంత్రులు సైడ్ అయిపోతున్నారు. గులాబీ సైన్యం ప్రశ్నలకే ఉక్కిరి బిక్కిరవుతున్న రేవంత్ మంత్రులు కేసీఆర్ రంగంలోకి దిగితే ఉంటారా? అయినా నిజం గెలవాలి, లెక్క తేలాలంటే చర్చకు రావాలి. కానీ కాంగ్రెస్ మంత్రులు ఇలా భయపడి పోలీసుల చాటును దాక్కుంటే ఎలా అంటోంది తెలంగాణ సమాజం. ఇటీవల రైతుల విషయంలోనూ జూపల్లి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. దీంతో గణాంకాల సునామీ హరీష్ రావు ఎంటర్ అయ్యారు. జూపల్లి కృష్ణారావు బోనస్ ఇచ్చేశాం, రైతు బంధు కంటే ఎక్కువే ఇచ్చామని ఏదో మాయలెక్కలు చెప్తే హరీష్ రావు తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఏంటి జూపల్లి, చిన్న మెదడు చిట్టిందా? మీరిచ్చింది 2,500 కోట్లు, ఎగ్గొట్టింది రైతు బంధు 29,350 కోట్లు, ఇది కదా లెక్క అని పేపర్లతో సహా వేదిక మీద చీల్చి చెండాడారు. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు జూపల్లి కృష్ణారావు. ఆయన ఏం మాట్లాడతాడో, మతిండి మాట్లాడతాడో, మతిరేక మాట్లాడతాడో నాకైతే అర్థం కాదు. నేను మొన్న గిదే ముచ్చట అడిగితే ఆయన అంటాడు, ఏమయ్యా హరీష్ రావు, మేము బోనస్కి ఇచ్చినని పైసలు కాదు, మేము 3 సార్లు ఎగ్గొట్టినాయి అన్నాడు. 3 సార్లు ఎగ్గొట్టినా అని ఒప్పుకున్నాడు. కానీ మేము ఇచ్చిన బోనస్, రైతులకు ఇచ్చిన బోనస్ పైసలు అంత కాదు మేము ఎగ్గొట్టింది అన్నాడు. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? నీ బోనస్ బోగస్ అయింది. అన్ని పంటలకేలి, వరికేలి, సన్నాలకేలి, 33కేలి, 7 రకాల సన్నాలకు వచ్చింది. మీరు ఇచ్చిన బోనస్ 2-3 వేల కోట్లు, మీరిచ్చిన బోనస్ 3,000 కోట్లు అయితే ఎగ్గొట్టిన రైతు బంధు 30,000 కోట్లు. మరి ఏమంటుండి జూపల్లి, మేము ఎగ్గొట్టింది బోనస్ అంత కాదంటుండు. నువ్వు ఎగ్గొట్టింది 30,000, ఇచ్చింది 3,000. ఇప్పటికైనా సరి చేసుకో మిస్టర్ జూపల్లి కృష్ణారావు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తానికి కాంగ్రెస్ అబద్ధపు సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి తెలంగాణ పొలిటికల్ సూపర్ హీరోస్ కేటీఆర్, హరీష్ రావు సిద్ధమైపోయారు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు అసలైన లెక్కేంటో. ఏదేమైనా కాంగ్రెస్ లీడర్లు సవాల్ చేసి ఆ తర్వాత తూచంటూ తోకముడవడంతో జనాలు నవ్వుకుంటున్నారు.